Oh, it's been great. Yeah, the beach is great. The water's... I've never been in the ocean in the middle of February before. I like the black sand, sun shining in it. That's really beautiful. కొన్ని వందల సంవత్సరాల క్రితం 12 వీధులు కలిగిన పట్టణం సముద్ర తీరాన ఎంతో మంది ప్రజలకు నిలయమైన ఒక ఊరు, ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధిగాంచిన ఒక ఊరు. ఏం ప్రళయం వచ్చిందో, ఏ సునామీ వచ్చిందో తెలియదు కానీ ఆ ఊరు మొత్తం సముద్రంలో కలిసిపోయింది. చాలా మంది ద్వారకా అనే పట్టణం ఉండేది, అది ఇప్పటికీ నీటిలో మునిగి ఉంది అని చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన గ్రామమే ఈ పెదపట్నం అనే ఊరు. చాలా మంది పెదపట్నం అనే ఊరు గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మనం కూడా ఈ పెదపట్నం అనే గ్రామం గురించి పూర్తి విషయాలు ఈరోజు ఈ వీడియోలో సేకరిద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలానికి సంబంధించిన పెదపట్నం అనే ఊరు చూడడానికి వెళ్తున్నామండి. ఒకప్పుడు ఊరంతా సముద్రంలో ఉండేదంట. సుమారు 450 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఒక ఊరు అంటండి. ప్రస్తుతం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మనం ఆ ఊరు వెళ్తున్నాం. అసలు నాకు కూడా యాంగ్జైటీగా ఉంది. సముద్రంలో ఉండే ఊరు ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవడానికి మీకు ఈరోజు ఆ ఊరు వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ మ్యాప్లో పెదపట్నం అనే ఊరు ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న సముద్రం బంగాళాఖాతం. ఆ సముద్రానికి ఆనుకుని కనిపిస్తున్న గ్రామమే పెదపట్నం. ఆ ఊరికి వెళ్లే దారిలో మొత్తం మడ అడవులు. ఆ మడ అడవులను దాటుకుని ఆ ఊర్లోకి ప్రవేశించాలి. అక్కడ నదిలా కనిపిస్తున్న ప్రదేశం సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్ తో ఏర్పడిన ఒక కాలువ. అక్కడ మ్యాప్ లో సముద్రం బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండి, కానీ సముద్ర ఒడ్డున మాత్రం లోతు తక్కువగా కనిపిస్తున్న ఇసుక ప్రాంతం ఒకసారి చూడండి ఎలా ఉందో. అక్కడే ఒకప్పుడు 400 సంవత్సరాల క్రితం ఒక గ్రామం ఉండేదట. అది కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయిన 12 వీధుల పట్టణం అదేనట. అసలు రియల్గా ఎలా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ పెదపట్నం అనే గ్రామం బంటుపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం పెదపట్నం బీచ్ కి వెళ్ళే దారి మధ్యలో ఉన్నాం. నారాయణపురం అనే గ్రామంలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. వెళ్ళే దారిలో ఇటువంటి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయని చూపించడానికి. యాక్చువల్గా నా వెనకాల ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. ఒక కాలువ అంటే కనుచూపు మేరలో ఎటు చూసినా మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. ఈ ఊరు చుట్టూ ఇలాగే ఉంటుంది. ఎటు చూసినా మడ అడవులు, ఒకవైపు సముద్రం, మధ్యలో ఉండే ఊరు మాట. యాక్చువల్గా ఇక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకసారి చూడండి. నా వెనకాల ఒక ఓల్డ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. ఒకప్పుడైతే ఇటువంటి బ్రిడ్జ్ మీద వెళ్ళేవారు, కానీ అవి ఐరన్ బ్రిడ్జి. కాలక్రమేణా అది తుప్పు పట్టడం వల్ల దాన్ని అలా ఉంచేసి దాని స్థానంలో అయితే నూతనంగా ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. ముందుకెళ్ళిన తర్వాత ఈ పెదపట్నం అనే ఊరు ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు మనం. ఎన్ని కలిసి ఎంత అండి? 700. అవన్నీ కలిసి 1500. పట్టుకుపోదామా మొత్తం? ఏ గుడ్డి పీతలమ్మా? ఆడపీత అని చెప్పు, గుడ్డి పీత అని చెప్పాగా. దీంట్లో గుడ్డు ఉంటుంది, దాంట్లో గుడ్డు. అమ్మా నమస్తే. ఏం పేరమ్మా మీది? నా పేరు పెద్దింట్లమ్మ. మండపీతలా? మడపీతలు. మడపీతలు అంటారా మీరు? ఓకే. దీంట్లో గుడ్డి పీతలు ఉంటాయమ్మా? ఉంటాయి. ఓకే. ఇవి ఎలా అమ్ముతారమ్మా మాకు? కేజీ లెక్కన ఎలా? ఇవి అయితే 500, అవి అయితే 250 కేజీ వచ్చా? ఈ 250 చిన్న సైజు ఉన్నాయి కాబట్టి. ఇవి 500 ఉంటాయి. గుడ్డుల పీతలు అన్ని కలిసి ఉన్నాయా? కలిసేత ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అమ్మ చేప పీతలు? దొరుకుతాయి. మాకు తక్కువ రేటుకి ఇస్తావా? అంటే చాలా మంది వీడియో చూస్తారు కదా, ఇప్పుడు 500 చెప్తున్నావు, ఫైనల్ ఎంతకి ఇస్తా?
ఇదిగో ఇప్పుడే వేసాను. బాగా తక్కువ చెప్పండి. నీ ఎదురంగా ఇక్కడే వెళ్ళారు ఇప్పుడే కారులు 500కి వేసాను. కారులు 500 మాకు లోకలే కదా, ఎంతకి ఇస్తాం మాకు? ఏం నాని ఈ కూడానా? నారాయణపురంలో ఎక్కువగా మడపీతలు దొరుకుతాయా? పీతలు ఎక్కువ దొరుకుతాయి. మీరు అందరం మడపీతలు అంటారు వీటిని. అడవిలో పీత ఎక్కువ దొరుకుతాయి అమ్మా. ఎక్కువ దొరుకుతాయి. గుడ్డి పీతలు 2 చూపించు నాకు, పెద్ద పెద్ద. ఇది ఓకే. యాక్చువల్గా మనం పెదపట్నం ఊరు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ప్రస్తుతం అయితే మనం ఆ పెదపట్నం బీచ్కి వెళ్తున్నామండి. కానీ వెళ్ళే దారిలో పెద్ద పెద్ద మండపీతలు కనిపిస్తున్నాయి. అసలు చూసారు కదా, ఇక్కడ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఈ అమ్మని అడిగితే ఇక్కడ వీటిని మడపీతలు అని చెప్తూ ఉంటారంట. వీళ్ళు కేజీ 250 ఒకటి 500 రకం అని చెప్తున్నారు. ఇంకా తక్కువ రేటుకి ఇచ్చేస్తామంటున్నారు. చూసారు కదా, అంటే ఇంత తక్కువ రేటుకి ఇక్కడ పీతలు దొరుకుతాయని చూపించడానికే చాలామంది ఇటు సైడ్ వస్తే బంటుబిల్ దగ్గరలోనే ఈ పెదపట్నం బీచ్ వెళ్ళి రోడ్డు ఉంటుంది, హైవే పక్కనే. ప్రతిరోజు అమ్ముతావు అమ్మ నువ్వు? ప్రతిరోజు పొద్దుట 10 వస్తా, సాయంత్రం 8 గంటల వరకు ఉంటామ్మా. అయిపోతే ఇప్పుడు వెళ్ళిపోతాను, అయిపోతే సాయంత్రం దాకా ఉండిపోతాను. యాక్చువల్గా పొద్దుట కూడా వస్తారు ఇవిడి. వస్తే కనుక మార్నింగ్ టైంలో వస్తే తొందరగా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా అయిపోతే వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇవి మండపీతలు అంటే ఇలా ఉంటాయి, ఒకసారి చూడండి. ఒక పీత కూడా వెళ్ళిపోతుంది. చాలా తక్కువ రేటు. వీలైతే మనం అంటే తీసుకెళ్ళడం కానీ కష్టం, ఇంత దూరం నుంచి తీసుకెళ్ళడం. మనం వీలైతే సాయంత్రం ఉంటే కనుక ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనం మండపీతలు ఎక్కువగా ఉంటాయని చూపించడానికి. మనం బంటుబిల్ దగ్గర నుంచి కొంత దూరం జర్నీ చేసిన తర్వాత పెదపట్నం సరిహద్దుగా అయితే వచ్చేసామండి. పెదపట్నం గ్రామం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తం కనుచూపు మేరలో ఎక్కువగా అంటే వరి పంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతర్ పంటగా మినుము పంట వేసినట్టున్నారు, మినప పంట. ఇవన్నీ వరి పండించే ప్రాంతాలు. అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోడ్డుకి యువతల వైపు గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్, పెదపట్నం గ్రామం బందర్ మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇక్కడి నుంచే పెదపట్నం గ్రామం స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు, పెదపట్నం నేమ్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో ఉన్న ఈ పెదపట్నం గ్రామం అనే ఊరు ఏ విధంగా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. నమస్తే. మేము అమలాపురం నుంచి పెదపట్నం ఏరియా చూడడానికి వచ్చామన్నమాట. ఈ సముద్ర పక్క నుండి ఏరియాలు ఎలా ఉంటాయని. ఏం పేరు సార్ మీది? మాది అల్ఫాన్స్ రాజు అండి. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? సముద్రం పక్కన ఉంది కదా. సముద్రం పక్కన అంటే బాగానే ఉంది పరిస్థితి. ఒక టైంలో దీవి అన్నమాట. ఇది ఒకప్పుడు దీవి. ఈ దీవిలోకి రావడానికి ఒక బ్రిడ్జి కట్టించారు. ఇటు నుంచి మళ్ళీ నారాయణపురం బ్రిడ్జి పడింది. ఓకే. ఇప్పుడు బ్రహ్మాండమైన చక్కని ప్రదేశం, చక్కగా పండుతున్నాయి, చెరువులు పండుతున్నాయి, రొయ్యలు పండుతున్నాయి, అన్ని పండుతున్నాయి బాగా. ఒకప్పుడైతే మీ ఊరు రావాలంటే పడవల మీద రావాలి, పడవల మీదే రావాలి. పడవల మీద రావాల్సి వచ్చేది. పడవల మీదే రావాల్సి. బ్రిడ్జిలు అటువంటి ఏమి లేవు. ఆ రోజుల్లో ఎలా గడిపేవారు సార్ మీరు? ఆ రోజుల్లో అంటే మరి ఒడ్లు దంచుకునే వాళ్ళం అండి. దంచుకుని మరి అవి ఎగమోసుకుని మరి చేరుకుని మళ్ళీ దంచుకుని అప్పుడు బియ్యం కావాలంటే పనులు వచ్చేతనాయంటే 2 బత్తాలు దంచి ఆ టాపర్లో పెట్టుకునేవాళ్ళం. మరి అప్పుడు నడవాలంటే వర్షాలు వచ్చేసినాయంటే బండి లేదు.
సార్ ఇప్పుడు సముద్రం పక్కన ఉంది కదా, మీకు తుఫాన్ గానీ సునామీ గానీ ఎప్పుడైనా ఇలా ఊరి మీదకి రావడం జరిగిందంటారా? ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిందండి. మీరు పుట్టినాక 6 సార్లు వచ్చింది. సముద్రం ఊరి మీదకి వచ్చిందా? ఓకే. తుఫాన్ కింద లేచి సంవత్సరం అట్ట పక్కంట పడి అక్కడికే ఇల్లు పడిపోయి చాలా కొట్టుకుపోయినాయి. మీకు తెలుసుండి ఏ ఊర్లు కొట్టుకుపోయినాయో? దిగుచోళ్ళకి బాగా కొట్టేసింది. అప్పుడు దివిసీమ ఎక్కువ కొట్టుకుపోయింది. మీ ఊరు కూడా అప్పుడు ఎఫెక్ట్ ఉంది. అప్పుడు 1977 ఎప్పుడో వస్తుంది దివిసీమ పునా. ఓకే. సరే సముద్రం పక్కన ఇంకా ఊరు ఉందండి ఇప్పుడు? గొల్లగూడెం ఉందండి. గొల్లగూడెం అది కూడా పెదపట్నంలో. పెదపట్నం పంచాయతీ. ఓకే. 12 వీధులు పట్నం. 12 వీధులు పట్నం పెదపట్నం అంటే. సముద్రం గొల్లగూడెం అవతల ఉండేదంట. ఓకే. మరి అది కలిసిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. ఇది ఒకళ్ళు ఇద్దరు వచ్చి మరి దిబ్బ మీద కట్టుకున్నారు. ఇక్కడ ఉన్న స్థానం బలం ఇక్కడ పెరిగి పెదపట్నం బీచ్ దగ్గర ఉండే ఏరియా తెలుసుకుందామని వెళ్తున్నా. ఒకప్పుడు పూర్వకాలంలో పెదపట్నం అనే గ్రామం ఎలా ఉంటుందని కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు 12 గ్రామాలు 12 వీధులు కలిసి ఒక పట్టణం కింద ఉండేదట. ఆ పట్టణం సముద్రంలో కాలక్రమేణా కలిసిపోయిందని చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు ఇంకా ముందుకెళ్దాం, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అంటే ఈ ఊరికి సంబంధించిన విషయాలు వీళ్ళకి తెలుస్తాయి కాబట్టి, అది కూడా పెద్దవాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పెదపట్నం గ్రామం ఆల్మోస్ట్ చాలా దూరం ప్రయాణించామండి. అంటే మీకు ఇప్పుడు వరకు ఊరు ఎలా ఉంటుంది, కొన్ని హౌసెస్ కూడా చూపించాను. యాక్చువల్గా ఈ ఊరు వచ్చి అక్కడక్కడ కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి, మధ్య మధ్యలో కొన్ని ఒక గ్రూప్ లాగా హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పెదపట్నం గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం ఇక్కడే ఉన్నదండి. ఆ వెనకాల కనిపించేదే పెదపట్నం గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం. అలాగే ఇక్కడ రైతు భరోసా కేంద్రం కూడా ఉంది. మనకి ఇలా ముందుకెళ్తే మీకు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ఖాళీ ప్లేస్ అన్నమాట. అంటే మధ్యలో ఇల్లు ఒక గ్రూప్ కింద హౌసెస్ ఉన్నాయి. ఆ వెనకాలంతా మడా ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం సముద్రం బాగా దగ్గరగా ఉండే ఏరియాకి కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విజిట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు అనమాట. అంటే చాలామంది బీచ్ చూడడానికి మ్యాక్సిమం మచిలీపట్నం కొంతమంది వెళ్తే, కొంతమంది మ్యాక్సిమం ఇటువైపు పెదపట్నం బీచ్ ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారంటండి. అసలు చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఊరు ఎలా ఉంటుందని. ఒకసారి ఇక్కడ ఉండే బోట్ చూడండి. ఈ బోటు పక్కన ఉండే మడ అడవులు, అసలు ఆ కనుచూపు మేరలు ఇవన్నీ ఇలాగే కనిపిస్తున్నాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇలాంటి ఏరియాస్ ఎక్కడున్నా కానీ మంచిగానే బాగుంటాయండి. ఇక్కడ దొందులు మొప్పలు అన్నీ ఒక రకం చేపలు అన్నమాట. అది మట్టి మీద కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ 2 చేపలు ఉన్నాయి చూడండి, అవి మట్టిలో కూడా నడిచి వెళ్తాయి అన్నమాట. వాటిని మొప్పలు అని చెప్తూ ఉంటారు. నీటిలో కూడా నడిస్తే ఆ గట్ల మీద కూడా నడుస్తాయి అన్నమాట. అందుకే వాటిని మొప్ప చేపలని చెప్తూ ఉంటారు. ఇవి వెనకాల ఉండే లొకేషన్ కూడా చూడండి. అంటే ఇక్కడ ఎంత అందమైన లొకేషన్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే, అంటే చాలామంది హైదరాబాదు, వైజాగ్ ఇటువంటి సిటీల్లో ఇటువంటి మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండే ఏరియాలు తక్కువగా ఉంటాయండి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సముద్ర తీరం విస్తరించి ఉందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం సముద్ర తీర ప్రాంతాలన్నీ కవర్ చేస్తున్నాను. చూశారు కదా ఇలా ఉంటాయి అని చూపించడానికే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసేద్దామండి. బాబా మీ పేరు? నా పేరు గంటయ్య అండి. గంటయ్య. మీది ఏ ఊరు? గొల్లగూడెం. పెదపట్నం. గొల్లగూడెమా? ఎలా ఉంటుంది మీ ఊరు? మా ఊరు బాగానే ఉంటుంది. బాగుంటుంది. మా ఊరు డాబాలు గేబాలు గుళ్ళు ఇంకా ఊరుంది లోపల. ఊరు బాగా చాలా మంది బీచ్ కూడా వస్తూ ఉంటారు. వస్తారు జనం, బోలు జనం. ఎట్లా పని లేదు. పూర్వం మీ ఊరు ఎలా ఉండేది? సముద్రం పక్కన ఉంది కదా. సముద్రం పక్కన మరీ తుమ్మ చెట్లు అవి ఉండి ఇదిగా ఉండేది కాదు. ఓకే. దాని ఇప్పుడు
ఈ రోడ్డు అది పడ్డాక బాగా డెవలప్ అయ్యింది. 12 ఏళ్ళు పట్టణం, 12 ఏళ్ళు పట్టణం మేము ఎరగం అసలు. మా బాబులు మా తాతలు వాళ్ళు ఏమన్నా ఎరుగుండలేము కానీ మేము ఎరుగుండాక ఇప్పుడు డెవలప్ అవుతుంది బాగా. పెద్ద పెద్ద గుణాలు అడిపోయి 70 ఏళ్ళ తుఫానుక సముద్రం వచ్చేసి ఆ గుణాలు పూడిపోయి చెరువులు వెళ్ళే గుణాల కింద పడిపోయి దీశం అవి కొట్టేసి చూసావా అప్పుడు మాకు వచ్చేసి ఈ పొలాల మీదకి వచ్చేసింది, చెరువులకు పోయినాయి. అప్పుడు తుఫానుక లంక మీద 1977. మరి 12 వీధులు పట్నం అంటున్నారు కదా, ఆ పట్నం గురించి నాకు చెప్పలేదు. ఏమని వారు మీ పట్నం? ఆ పట్నం సముద్రంలో కలిసిపోయిందంట, అదంతా సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు ఏదో తెగ తుఫాను కింద వచ్చేసి రాను సముద్రం వచ్చి అంత కలిసిపోయినాయి. సముద్రంలో కలిసిపోయింది పట్నం, కలిసిపోయా. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక ఉండవాళ్ళు మళ్ళీ ఆడకాడకలు పిల్లల తల్లి పిల్లలు మళ్ళీ ఏర్పడ్డారు. ఒకప్పుడు పెదపట్నం అంతా సముద్రంలో కలిసిపోయి 12 వీధులన్నీ 12 వీధులన్నీ కలిసిపోయి. దాని ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? అప్పుడు ఆనవాళ్ళు ఉన్నాయి. అయ్యా శివాలయం ఈ ఉన్నాయి ఆనవాళ్ళు అవి పట్టే మళ్ళీ ఇప్పుడు శివాలయం కట్టారు ఆనవాళ్ళు బట్టే ఆనవాళ్ళు బట్టే. పెదపట్నం గ్రామం వెళ్ళే దారి మధ్యలో ఉన్నాం. సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఒకప్పుడు ఒక 12 వీధులు కలిపి ఒక పట్టణం కింద ఉండేదంట ఈ పెదపట్నం. కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయిందంట. అలాగే తర్వాత జనరేషన్లో కొంతమంది పిల్లలు ఏర్పడి అలా ఇప్పుడు ఒక గ్రామం కింద ఏర్పడిందని ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అంటే కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి పెద్దవాళ్ళని కొన్ని విషయాలు అడగడం జరిగింది. యాక్చువల్గా 1977 దివిసీమ ఉప్పున వచ్చినప్పుడు కూడా ఊర్లోకి కూడా కొంత ఎఫెక్ట్ జరిగింది, కానీ అంత ఎఫెక్ట్ ఏమీ మా ఊరి మీద లేదని చెప్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు ఇలా ఉండే పెదపట్నం ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఆ ఊరు వెళ్తున్నాం. మ్యాక్సిమం కొంతవరకు వచ్చాం, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. పెదపట్నం చాలా దూరం ప్రయాణించేసామండి. ఇక్కడ ఎక్కడ చూసినా మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయండి. అసలు అద్భుతమైన చెప్పాలి, ఎందుకంటే అసలు కను చూపు మేరలో ఎక్కడ చూసినా మడాడులే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు మీకు కొన్ని బ్రిడ్జెస్ దాటి ఇలా రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి వెనకాలంటే లొకేషన్ చూడండి, ఒక కాలువ, ఆ కాలువకి ఇటువైపు అటువైపు మడాడువులు. అసలు అంటే నేను ఇలా కనిపిస్తుంది కానీ పైనుంచి చూస్తే మొత్తం ఇదంతా మడాడులు విస్తరించిన ప్రాంతాలేనండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఊరు ఏంటో ఎలా ఉంటుందని తెలుసుకుందామని. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం ఈ పెదపట్నం అనేది ఒక సిటీ అంటే పెదపట్నం అంటే ఒక పట్నం అంట. కాలక్రమేణా ఈ పట్నం అనేది సముద్రంలో కలిసిపోయింది. దాని ఆనవాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. అసలు ఆ పెదపట్నం అనే గ్రామం సముద్రంలో కలిసిపోయిన గ్రామం అసలు ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం అనేది తెలుసుకోవడానికి చాలా యాంగ్జైటీ తోటి ఆ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కొంత దూరం వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎటు చూసినా మడాడులే. నాకు ఇలాంటి ఏరియాస్ చూస్తే చాలా చాలా అంటే ఎక్కలేని ఉత్సాహం అంతా కలుగుతుంది. చూడవచ్చు అసలు ఆల్మోస్ట్ ఇదన్నీ మడాడులు విస్తరించిన ప్రాంతాలే. రోడ్డు కూడా చాలా బాగుందండి. ఈ రోడ్డు చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుంటే భలే అందంగా ఉంది. కనుచూపు మేరలో అటువైపు ఇటువైపు మడాడులే. వెళ్దాం, ముందుకెళ్ళిన తర్వాత జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వెళ్ళిన తర్వాత పెదపట్నం అనే విలేజ్, ఆ బీచ్ సైడ్ ఉండే విలేజ్ ఏ విధంగా ఉందో చూసేద్దామండి. మ్యాక్సిమం సముద్ర తీరానికి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది. చెరువుకు చుట్టూ కొన్ని హౌసెస్, అక్కడ దూరంగా స్కూల్ అవి కనిపిస్తుంది. అంటే 12 వీధుల పట్టణం సముద్రంలో కలిసిపోయిన 12 వీధుల్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ 11 వీధుల వరకు కలిసిపోయి అంట. ఇక ఒక వీధి మాత్రమే ఉంది ఇలా ఉంది అని చెప్తున్నారు. ఏదేమైనా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు ఏమైనా ఉన్నాయో ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి.
పెదపట్నం అనే విలేజ్ మ్యాక్సిమం అంతా చూపించడం జరిగింది. బీచ్ దగ్గర ఉండే ఏరియా కానీ బీచ్ దగ్గర ఉండే లొకేషన్ కానీ చూడొచ్చు. బీచ్ పక్కనే ఒక శివుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో శివాలయం ఉండే ఏరియాస్ నేను ఎక్కడా చూడలేదు. యాక్చువల్గా తమిళనాడులోని రామేశ్వరం అనే ఏరియాలో సముద్రం పక్కనే ఒక శివాలయం ఉంటుంది. బట్ మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఏపీలో చాలా విలేజ్ అయితే చూపించడం జరిగింది. సముద్రం పక్కన ఉండే శివాలయం అయితే ఇక్కడే ఉంటుంది. 3 కోట్ల తీర్థాలలో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అదే విధంగా ఇక్కడ స్నానం చేస్తే అంతే పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తులు అనుకుంటూ ఉంటారు అన్నమాట. దీని బ్యాక్ సైడే ఒక శివాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ ఏరియా కూడా చూద్దాం. సముద్రం పక్కన ఉండే ఏరియాలు చాలా మట్టుగా ఆల్మోస్ట్ సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. పెదపట్నం అనే విలేజ్ కూడా ఒకప్పుడు అయితే సముద్రంలోనే ఉండేదంట. అది చాలా మంది పట్నం అని పిలిచేవారు, పెదపట్నం అని. కాలక్రమేణా ఈ పట్నం అంతా సముద్రంలో కలిసిపోయింది. చాలా గ్రామాలు ఇలాగే ఉంటాయి. తీర ప్రాంతాల్లో ఎవరైనా చాలా మంది నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. సునామీలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇక్కడ ఉండే ఏరియాలు కూడా సముద్రంలో కలిసిపోతుంటాయి. కృష్ణా జిల్లా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దివిసీమలోని ఉప్పిన. అసలు 1977 ఆ సంవత్సరం గుర్తుపెట్టుకుంటేనే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దివిసీమ ఉప్పునే 1977 సంవత్సరంలో వచ్చి ఈ ప్రాంతం అంతా ముంపు గురైందన్నమాట. అంటే ఇక్కడే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక ఆయన మనతో 1977 దివిసీమ ఉప్పునే గురించి ఈ ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు అప్పుడు మొత్తం సముద్రం అంతా ఊర్లోకి వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న ఊరంతా సముద్రంలో కట్టుకుపోయిందని చెప్తున్నారు. పెదపట్నం విలేజ్ గురించి కొన్ని విషయాలు. ఇంకా ఫైనల్గా మనం టెంపుల్ అయితే చూసేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఫైనల్ గా అయితే బీచ్ ఏరియాకి వచ్చేసండి. అసలు పెదపట్నం బీచ్ అంటే ఒక రకంగా ఉంది. చాలా మంది విజిట్ చేయడానికి అవకాశం ఉందండి. డైరెక్ట్ గా రోడ్లు ఉన్నాయి. అసలు మన అంతర్వేది బీచ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. బీచ్ దగ్గరికి అంటే వచ్చిన తర్వాత బైక్ అయితే ఇసుకలో కూరిపోయింది. సముద్రం పక్క వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే లొకేషన్ ఏ విధంగా ఉంటుందని చూసేద్దాం. అసలు సముద్రం పక్క వస్తే భలే ఉందండి. అసలు మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. అసలు ఇక్కడ సముద్ర కేటాలు కూడా మామూలు స్థాయి కంటే బాగా ఎత్తుకు కూడా ఎగురుతున్నాయండి. చూడొచ్చు. సరదా ఇక్కడ బీచ్లో బైక్స్ కానీ కార్లు కానీ తిరగడానికి అవకాశం ఉంది. అందుకేనేమో చాలామంది పర్యాటకులు ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సముద్రానికి రావడానికి చాలా దగ్గరగా ఉందండి. రోడ్డు పక్కనే బీచ్, అలాగే ఊరు కూడా పక్కనే దూరంగా కనిపిస్తుంది. ఒకసారి కూడా చూడొచ్చు ఊరు ఏ విధంగా ఉందో. చూశారు కదా, పెదపట్నం ఊరంతా అక్కడ కనిపిస్తుంది. ఆ ఊరికి సంబంధించిన శివాలయం కూడా కనిపిస్తుంది. అంటే చాలా ఫేమస్ అంట. 3 కోట్ల తీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఇక్కడ కూడా అంతే పుణ్యం కలుగుతుంది అంటండి. అంత ఫేమస్ మాట. యాక్చువల్లీ మనం పెదపట్నం బీచ్కి రావడం జరిగింది. ఇక్కడ పెదపట్నం బీచ్ అంటే చాలా మంది పర్యాటకులు ప్రాంతాన్ని విజిట్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఫారినర్స్ చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. హాయ్ సార్. Hello. What is your good name? Jonathan. How is Pedapatnam beach? Oh, it's been great. Yeah, the beach is great. The water's warm, but he got in. Sir, please explain this beach. Oh, my name is Doug, and I got in the water. I've never been in the ocean in the middle of February before. It was exhilarating. I rode the waves. It was a lot of fun. From Washington, Indiana, in the United States. Thank you so much. Actually, Washington నుంచి అంటే ఆ కంట్రీ నుంచి మన పెదపట్నం బీచ్ కి. సార్ మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు సార్? వీళ్ళందరూ అందరూ అమెరికా నుంచి. అమెరికా నుంచి. ఎంతమంది మెంబర్స్ ఉంటారు వీళ్ళు? మొత్తం 8 మెంబర్స్ వచ్చారు. సరదాగా విజిట్ చేయాలి అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay. Beach. What is your name, sir? My name's Steven. Which country, sir?
I'm from America. America. Yeah. How is Pedapatnam beach? It's good. It's good. First time. I like the black sand, sun shining in it. That's really beautiful. It's fun. You got to come see it for yourself. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, చాలా కంట్రీస్ నుంచి మన పెదపట్నం బీచ్కి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే వేరే కంట్రీ నుంచి మన దేశం వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. Thank you. ఓకే సార్. God bless you. మొన్న వరకు ఇంతేరు గ్రామం షూట్ చేసాం కదా, ఆ ఇంతేరు అవతల ఉందండి. దాని పక్కన విలేజే ఈ పెదపట్నం బీచ్. 12 వీధులు కలిగిన పట్టణం కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయింది. దానికి సంబంధించిన కొన్ని వీధులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మొత్తం కలిసిపోయిన గ్రామం అంతా ఈ సముద్రంలోనే ఉంది. ఒకప్పుడు ద్వారకా ఎలా ఉండేదో అలాగే ఇక్కడ కూడా ఈ పెదపట్నం అనే విలేజ్ కూడా సముద్రంలో కలిసిపోయిందంట. సముద్రం కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుందండి. అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఆ కలర్ ఫోటో సినిమా కూడా ఈ లొకేషన్ లోనే తీసారండి. మీకు ఆ లొకేషన్ లో తీసిన కొన్ని సీన్స్ ఇక్కడ లొకేషన్ ఒకసారి టాలీ చేసుకోండి. అంటే వీలైతే నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ కలర్ ఫోటో తీసిన లొకేషన్ అని చెప్పడానికి మీకు ఈ బీచ్ లో ముందుకెళ్ళి ఆ సముద్ర పక్కన ఉండే ఏరియా కూడా ఏ విధంగా ఉందో చూసేద్దాం. అద్దారపేట బీచ్ నుంచి మ్యాక్సిమం కృష్ణా జిల్లాలోని ఈ ప్లేస్ వరకు విజిట్ చేయడం జరిగింది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే లొకేషన్స్ అన్ని మీకు మ్యాక్సిమం చూపించడం జరిగింది. బట్ ఏ ఏరియాలో కూడా సముద్రం పక్కన శివాలయం ఉండే ఏరియా ఇంతవరకు నాకు కనిపించలేదు. బట్ ఇక్కడ మాత్రమే ఉంది కావచ్చు. అలాగే తమిళనాడులోని రామేశ్వరంలోని శివాలయం ఎంత ఫేమసో అదేవిధంగా ఇక్కడ ఉండే శివాలయం కూడా అంతే ఫేమస్ మాట. సుమారు 400 సంవత్సరాల క్రితం ఉండే శివాలయం అంట. కాలక్రమేణా సముద్రంలో కొట్టుకుపోగా దాని యొక్క శిథిలాలు బయటపడి రీసెంట్గా ఇప్పుడే ఈ మధ్యకాలంలో దాన్ని పునఃప్రతిష్ఠించారట. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ శివాలయం కూడా చూసేద్దాం. ఈ పెదపట్నం అనే విలేజ్ సముద్రంలో కలిసిపోగా సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయి మిగిలి ఉన్న గ్రామం ఇదేమాట. కలర్ ఫోటో తీసిన సినిమా లొకేషన్ కూడా ఇదే. మీకు మ్యాక్సిమం ఇటువంటి లొకేషన్ అన్ని ఎలా ఉన్నాయో చూపించడానికి ఈ ప్లేస్లు చూపిస్తున్నాను. పన్నెండు పట్టణం అండి ఇంతవరకు. ఇది శివాలయం అని ఎప్పుడో పూర్వం నాడు 200 సంవత్సరాల క్రితం శివాలయం గొప్ప ఇదంటే ఇది పేరుగల క్షేత్రం. పోను ఇప్పుడు మళ్ళీ నిర్మించి చాలా బాగుంది సార్. ఇది అంటే పూర్వం పట్టణం, ఇది పెద్ద పట్టణం అండి. ఇది పెద్ద పట్టణం. ఆ పట్టణం కాస్త ఏమైపోయింది ఇప్పుడు? ఈ తుఫాన్లు గీట్లకి జడిసి పక్క వెళ్ళిపోయారండి. గ్రామం వదిలి కొంత సముద్రంలో కూడా కలిసిపోయింది. 12 వీధుల్లో 4 వీధులు ఉన్నాయండి. ఇప్పుడు 4 వీధులు ఉన్నాయి. 12 వీధుల్లో 4 వీధులు ఉన్నాయి. మిగతా వీధులన్నీ సముద్రంలో కలిసిపోయినాయి. అసలు 12 వీధులు ఉండేవి అని చెప్పడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి సార్ ఇక్కడ? ఆ శివాలయం ఆలమల్లే సార్, ఇంకేం లేదండి. శివాలయం కూడా ఈ మధ్య బయటపడింది అంటారా? అది బయటపడ్డది సార్. 400 సంవత్సరాల క్రితం ఉంది. ఓకే. చూసారు కదా, అంటే ఈ ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడితే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద పట్టణం అంటండి ఇది. ఈ ఊరంతాని కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయి ఆ పట్టణానికి సంబంధించిన చాలా వరకు సముద్రంలో కలిపోయింది. ఇంకా దానికి సంబంధించిన కొన్ని వీధులు మాత్రం ఇక్కడ ఉన్నాయి అసలు అని చెప్తున్నారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయారు వలస. కొంతమంది ఆ తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు చాలా మంది బయటకు వెళ్ళిపోయినని చెప్తున్నారు. సరే, ఎప్పుడైనా మీకు తెలుసుంటే సునామీ కానీ తుఫాన్ కానీ ఏమైనా వచ్చిందంటారా? సునామీ వచ్చింది సార్, బాగా పెద్ద తుఫాన్, 77 తుఫాను.
దివిసీమ ఉప్పున అప్పుడు వచ్చినప్పుడు మీకు వచ్చింది బాగా మీకు తెలుసా సార్ అప్పుడు ఈ బిల్డింగ్లు కట్టేస్తారు ఇక్కడ వరకు వచ్చేసింది అన్ని నీళ్ళే ఆ దెబ్బకి ఆగిపోయింది కానీ బాగుంది సార్ మీ ఊరు ఫస్ట్ టైం రావడం అలా చూస్తేనే భలే ఉంది ఒక శివాలయం మధ్య మధ్యలో అక్కడక్కడ ఆనవాళ్ళు ఇంతకు ముందు ఒక గంట ముందు వస్తే అది తీర్థం లాగా ఉంటారు జనం ఆదివారం కదా వాళ్ళ ఆదివారం కదా చాలా బాగుంటుంది ఇంకొక గంట ముందు వస్తే ఇప్పుడే వెళ్ళిపోయారు చూసారు కదా అంటే ఈ ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళకి ఆ పాత రోజుల విషయాలు తెలుస్తాయి కాబట్టి వీళ్ళు కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఒకప్పుడు మా ఊరంతా పట్టణం కాలక్రమేణా సముద్రాలు కట్టుకుపోయి కొంత ఊరు మాత్రమే ఉందని చెప్తున్నారు అసలు ఫైనల్గా ఆ ఊరికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఈ మధ్య కాలంలోనే 400 సంవత్సరాల క్రితం శివాలయం ఈ మధ్యకాలంలోనే బయటపడిందని చెప్తున్నారు అది రీసెంట్గా కూడా ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం కొత్తగా నిర్మించినట్టున్నారు అసలు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఏ విధంగా ఉన్నది ఇక్కడ బీచ్ ఏ విధంగా ఉన్నది అనేది ముందుకెళ్తారు చూద్దామండి ఎంత దూరం వచ్చి ఆ సముద్రంలో కాలు పెట్టకపోతే మన మైండ్ అంతా ఏదో కింద ఉంటుంది నాకు చాలా యాంగ్జైటీగా ఉంది ఈ ప్లేస్ ఎప్పుడు చూద్దాం అని సముద్రంలో ఇసుక కూడా మెరుస్తుందండి చూడొచ్చు అంటే కొన్ని లోహాలు సముద్రంలో ఉండి కొట్టుకుంటూ ఇలా సముద్రం వరకు వస్తూ ఉంటాయంట అందుకే లోహాలు మెరుస్తూ ఉంటాయన్నమాట అంటే దీన్ని టెస్ట్ చేస్తే కొన్ని లోహాలు కలిగి ఉంటాయి చాలామందికి బంగారం కొన్ని లోహాలు కూడా సముద్ర తీరంలో దొరుకుతూ ఉంటాయి అంటారు బట్ ఇక్కడ కొన్ని లోహాలు సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయని చూపించడానికి ఇక్కడ ఇసుక కూడా అక్కడక్కడ వైట్ కలర్ బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తుంది చూసారు కదా ఫైనల్గా అయితే మనం పెదపట్నం బీచ్కి అయితే వచ్చేసామండి సముద్రంలో అంటే ఒకప్పుడు 12 వీధులు కలిసి ఈ సముద్రం పక్కనే ఉండే గ్రామం ప్రస్తుతం ఎలా ఉందో చూసేసారు కదా అసలు సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటి చాలా గ్రామాలు ఉంటాయండి కాలక్రమేణా అవి మనకు తెలియదు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గ్రామం ఉండేది అది అంత సముద్రంలో కొట్టుకుపోగా ఇంకా కొంచెం మాత్రమే ఈ గ్రామం అయితే మిగిలి ఉంది కానీ చూడడానికి చాలా అందమైన లొకేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి చూడొచ్చు నా వెనకాల ఉండే బీచ్ లొకేషన్ కానీ అసలు అద్భుతం అనే చెప్పాలి వెనకాల శివాలయం కూడా కనిపిస్తుంది మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఊరికి సంబంధించిన శివాలయం అన్నమాట కోటి తీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతే పుణ్యం ఇక్కడ కలుగుతుందంటే చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు అలాగే కలర్ ఫోటో సినిమా కూడా ఇక్కడే తీశారన్నమాట ఎందుకంటే ఇంత మంచి లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి చాలామంది ఇక్కడ సినిమాలు కూడా షూటింగ్ తీస్తూ ఉంటారు అలా అంటే చాలామంది విజిట్ చేయవలసిన ఒక లొకేషన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీచ్ అంటే చాలామందికి ఇష్టం అలాంటి బీచ్ చూడాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు బట్ ఇది బంటుమిల్లికి దగ్గరగా ఉంటుంది చాలామంది మచిలీపట్నం బీచ్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఈజీగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు అలాగే సముద్రం పక్కనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం కూడా చూడొచ్చు అలాగే శివాలయం కూడా ఉంటుంది శివాలయం కూడా విజిట్ చేయొచ్చు లైఫ్లో ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఫైనల్గా అక్కడ దగ్గరలో శివాలయం అయితే ఉంది శివాలయం టెంపుల్ కూడా ఒకసారి చూసేద్దాం అలాగే సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్ ఒక కాలంలో ఏర్పడి సముద్రంలో కలిసే ప్లేస్ కూడా ఉందండి అది ఏ విధంగా ఉందో చూసేద్దామండి అక్కడికి వెళ్ళి బీచ్ దగ్గర ఉండే ఏరియా చూసిన తర్వాత ఇక్కడ పెదపట్నం గ్రామానికి సంబంధించిన ఒక శివాలయం అయితే చూడండి అంటే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది బీచ్కి ఆనుకునే ఉంటుంది అసలు బీచ్ దగ్గర ఉండే ఏరియాలో శివలింగం అలాగే శివాలయం ఉండే ఏరియా కూడా ఇదే కావచ్చు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పట్టణం ఉండేది కాలక్రమేణా ఇది అంతా సముద్రంలో కలిసిపోయేదంట కానీ కొంతమంది కొన్ని తవ్వకాల్లో ఇక్కడ శివాలయం అయితే బయటపడ్డదంట దాని ఆధారంగా మళ్ళీ
2013 సంవత్సరంలో ఒక శివాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. రీసెంట్గా నిర్మించిన ఈ మధ్యకాలంలో నిర్మించిన ఒక శివలింగం. ఈ గుడికి సంబంధించి హిస్టరీ ఇంకేమైనా ఉందో ఒకసారి తెలుసుకోవచ్చు. కింద అడుగులో ఉండేది. మాకు తెలిసేపటికి గుడి ఈ మొండుగోళ్ళతో ఈ ఎత్తున ఉండేది. ఎంత ఎత్తులో ఉండేది. మామూలుగా ఏంటంటే పైన స్లాబ్ గిలిపులు ఏం లేకుండా గోళ్ళ ఉండేవి. గోళ్ళ మాకు తెలుసు ఈ పునాదులు అన్నమాట. ఈ దీని హిస్టరీ ఏంటంటే 400 సంవత్సరాల క్రితం గుడి అనేవాళ్ళు. ఇక్కడి నుంచి ఈ మల్లేశ్వర స్వామి గుడి కాడి నుంచి సద్దన బట్టి నిలవాళ్ళు అండి సముద్రం చూడడానికి. ఇక్కడి నుంచి ఇది 12 ఈదుల పట్టణం అని పెద్ద పేరు అంట. పెద్ద పేరు అప్పట్లో. బాగా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవారు మరి లోపల? ఇక అప్పుడు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మా తాతవాళ్ళు అంటే వాళ్ళు పూర్వీకులు కదా, వాళ్ళ కిలోమీటర్లు అనేది సద్దానం పట్టుకుని వెళ్ళి అక్కడ తిని వచ్చి స్నానం చేసి వస్తామండి. సుమారు 12 ఈదులు పట్టణం అంటే ఇంచుమించుగా ఒక 18-19 కిలోమీటర్లు లోపలికి ఉండేది. మాకు ఇరుకున్న తర్వాత కూడా ఎదురు దిమ్మ ఒకటి కనపడింది. అది లైట్ హౌస్ దిమ్మ అంటే సముద్ర వాగులో కంటి చూపు మేరకులో ఒక దిమ్మ ఉండేది. మాకు ఏరుకుండా ఇక్కడ మేము గొడ్డనట్టు దూకెళ్తా ఉండేది. అప్పుడు ప్రస్తుతానికి ఆ దిమ్మ కూడా కనపడకుండా సముద్రం కాలక్రమేణా సముద్రంలో కొట్టుకుపోయింది మీ ఊరంతా. ఇప్పుడు 12 వీధులు పట్టణానికి ఎన్ని వీధులు ఉన్నాయి సార్? అంతే కలిసి ఒక ఈది పట్టణంలోకి వచ్చేసింది. 11 వీధులన్నీ కొట్టుకుపోయి మొత్తం. సార్ ఇప్పుడు ఒకప్పుడు శివలింగం ఉండేదని చెప్పడానికి ఆనవాళ్ళు చెప్తారు నాకు. అయితే ఈ దీన్ని ఒక సాధులు స్వామీజీలు వచ్చి వాళ్ళకి ఏదో గోల్డ్ ఇక్కడ తిరిగితే ఇక్కడ వరకు ఉండేది. వాళ్ళు వచ్చి చెప్పారు ఈ స్వామి ఇప్పుడు నిద్ర లేచాడు, 400 సంవత్సరాల క్రితం నిద్రపోయాడు ఈ స్వామి. ఇప్పుడు లేచాడు నిద్రైనా. ఈయన కంటి చూపు మేరకులు ఇప్పుడు మొత్తం అంతా దివ్యంగా ఉంటుంది. ఈ గుడికి ఈ స్వామికి గుడి కట్టే టైం వచ్చిందన్నట్టు ఎవరికి కల్లా కనబడి మా కరణం గారు వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి తవ్వి ఈ పాత పురాతన వస్తువులన్నీ సౌందర్యం కలిపి అప్పుడు ఈ గుడి కొత్త ఇక్కడ పాత శివాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇదే. ఇది ధ్వజస్తంభం బిళ్ళ అంట. ధ్వజస్తంభం బిళ్ళ అండి. ధ్వజస్తంభం బిళ్ళ. ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం ఉపయోగించిన రాయి ఇది. ఓకే. అంటే పట్టుకొని చెప్తా ఇది ఒక లేగుతున్నాం చూద్దాం. తాటలతో లేపాలి. దీన్ని ఎంత ట్రై చేసినా లేకలేదు కాకపోతే ఊరితో. ఓకే. 400 సంవత్సరాల క్రితం శివాలయం అని చెప్పడానికి కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి చూస్తారా? ఇది అక్కడ ధ్వజస్తంభానికి కింద అడుగు నుండే ఒక రాయమట. అసలు ఇది చాలా మంది ట్రాక్టర్లతో లేపడానికి ట్రై చేసినా లేవలేదండి. మాకు ఊరిని గెంటుతో కానీ కుక్కలంత గెంటుతో తప్ప నుంచి కానీ దీన్ని ఇంకా ఆతల గీతలు గెంటాలని ఒక ఆలోచన గట్రా రాలే. ఎందుకంటే ఈ ధ్వజస్తంభం ఆ దెమ్మ అక్కడ ఉండే దిమ్మలు ఆ దెమ్మకి పైన ఈ ధ్వజస్తంభం ఈ బిళ్ళ ఉంది. దానికి ఒక రౌండ్ దగ్గర దీనికి బార్లు ఇచ్చారు. రాయే కదా సార్ ఇది అప్పుడు గానక వేసిన రాయి. అసలు ఇప్పుడు కాలంలో ఇటువంటి రాయి ఉపయోగించట్లేదు అసలు ఎవడు. చూసారు కదా పెదపట్నం అంటే 400 సంవత్సరాల క్రితం ఇక్కడ సముద్రం పక్కన ఒక గ్రామం ఉండేది, ఇక్కడ ఒక శివాలయం ఉండేదని చెప్పడానికి కొన్ని ఆనవాలుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాయమట. చాలా అంటే పురాతన కాలం నాటి రాయి. ఇదే కాదు ఇంకా చాలా ఆనవాలు ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూపిద్దామండి. సార్ ఇక్కడ ఇది ఏంటి సార్? ఇది అది ఒక లింగాంది. ఓకే. శివలింగానికి సంబంధించిన అడుగు నుండేది బిళ్ళ. ఓకే. యాక్చువల్గా శివాలయంలో అడుగు నుండే శివలింగం కింద ఒక చుట్టూ ఉండే ఒక రాతి కట్టుబడి ఉంటుంది కదండి, అది దానికి సంబంధించిన ఆనవాలన్నమాట. ఇది కూడా చాలా పురాతన కాలం నాటి ఒక శివలింగం కింద ఉండే ఆనవాలన్నమాట. ఇదే కాదు చాలా ఉన్నాయి. వెంకట చలపతిరావు గారు అంటే ఈ ఊరికి సంబంధించిన పెదపట్నం గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు తెలిస్తే ఆల్మోస్ట్ చాలా వరకు చూపించారు. వెనకాల కూడా కొన్ని శిథిలావస్థలకు సంబంధించిన పాతకాలం నాటి ఆలయానికి సంబంధించిన శిథిలాలు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. యాక్చువల్గా అంటే 400 సంవత్సరాల క్రితం ఒక ఊరు ఇలా కాలక్రమేణా అలా కొట్టుకుపోగా ఇంకా మిగిలిన ఊరు ప్రస్తుతం ఏంటంటే ఈ టెంపుల్ కారణంగా ఇప్పుడిప్పుడు ఆ పెదపట్నం సముద్రులు కలిసిపోయిన ఆ పెదపట్నం ఇప్పుడు రాబోయే తరాలు కూడా మళ్ళీ 12 వీధులు కలిసిన పట్టణంగా తయారవుతుందని
మనందరం ఆశిద్దామండి. ఇంకా పంతులు గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా ఆలయం యొక్క హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెదపట్నం గ్రామానికి సంబంధించిన పవిత్రమైన పుణ్యస్థలం ఇదే. భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం. ఇంకా 4 డేస్లోనే అంటే శివరాత్రి పండుగ వస్తుంది. ఈ శివరాత్రి పండుగకి చాలామంది చాలా శివాలయాలు దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మన కృష్ణా జిల్లాలోని పెదపట్నం బీచ్కి సమీపంలో ఉన్న సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఈ శివాలయం అంటే భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉండడం సుమారు 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక శివాలయం అట. అంటే ఇటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకప్పుడు సముద్రంలో అంటే ఇంచుమించు ఇక్కడ 30 కిలోమీటర్ల లోపల సముద్రంలో ఒక శివాలయం ఉండేదంట. అంటే దానికి తాలూకా ఆనవాళ్ళు కూడా అప్పుడప్పుడు చాలామంది చేపల వేట వెళ్ళే వాళ్ళకి చాలామందికి దర్శనమిస్తూ ఉంటారంట. అలాగే అప్పుడప్పుడు కూడా సముద్రం నుంచి చాలా ఈ దేవాలయాలకు సంబంధించిన కొన్ని నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయంటే అంతటి పవిత్రమైన పుణ్యస్థలం ఈ పెదపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శివాలయం అన్నమాట. కోటి తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలాగే ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే అంతే పుణ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అటువంటి దేవాలయం ఇది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే ఆలయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి. శివోహం. పెదపట్నం అనేటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం చాలా పురాతనమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయం చరిత్ర చూసుకుంటే మనకి సుమారుగా 475 సంవత్సరాల క్రితంగా ఉన్నట్లుగా ఇక్కడ దేవాలయం మహర్షుల ద్వారా తెలుసుకొని శిథిలమైపోతే మళ్ళీ ఆ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించుకొని స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. స్వామివారి యొక్క ఆలయం పురాతన దేవాలయం కాబట్టి ఆ యొక్క పురాతన దేవాలయం ఇప్పటికీ కూడా సముద్ర గర్భంలో 30 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ ప్రాకార రూపంలో ఉంది. స్వామివారి ఇప్పటికీ 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ మన బోట్ షికారుకి వెళ్తారు చూసారా, వాళ్ళకి సముద్ర మట్టం అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ప్రాకారం తగులుతుంది. తగిలినప్పుడు వాళ్ళు నమస్కారం చేసుకొని వాళ్ళ విధుల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇప్పటికీ కూడా ఆ ప్రాకారం అక్కడే ఉంది. అలా ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాకారం 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడమే కాకుండా సముద్రం ముందుకు రావడం చేత ఈ యొక్క ప్రాకారం లోపల అనేకటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కొంచెం విచ్ఛిన్నమైపోయి కొన్ని వరద ప్రభావంగా కొట్టుకురావడం జరిగింది. దానిలో ప్రభావంగానే మనకి స్వామివారి యొక్క అక్కడ మనం శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూలు కూడా కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయినాయి. సముద్రం మధ్యంలో ఉండడం చేత ఇటీవలే ఒక దంపతులకి ఒక శ్రీచక్రం అనేది వాళ్ళకి తెలియకుండానే వారి చేతిలో రావడం జరిగింది. తర్వాత వాళ్ళు తీసుకురావటం నాకు చూపించడం జరిగింది. అమ్మా మీరు చేసుకుంటే అయితే ఉంచుకోండి అని చెప్పన్నాం. మేము చేయలేమన్నారు. తదుపరి దాన్ని మళ్ళీ సముద్ర గర్భంలోనే వదిలేశారు. అలాగే ఈ యొక్క దేవాలయంలో కొన్ని పూజలు జరిగిన అప్పటి రోజుల్లో పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి ఉన్నటువంటి అవశేషాలు కొన్ని అప్పుడప్పుడు ప్రజానికానికి దర్శనం అవ్వటం, కొన్ని శివలింగాలు కూడా దర్శనమైనవి, ఈ శ్రీచక్రాలు 2-3 దర్శనమైనవి, అలా జరుగుతూ ఉన్నది.
ఆ క్రమంలోనే స్వామివారి యొక్క అనుగ్రహం కూడా లభించాలని చెప్పిన విధానంతో ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చనాభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రానికి కూడా అర్చనలు అభిషేక కార్యక్రమాలు ప్రాతకాలంలో జరుగుతాయి. స్వామివారికి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలవుతూ సుఖంగా జీవనం సాగిస్తున్నారు ఈ యొక్క ప్రజానికం అంతా కూడా. స్వస్తి. సముద్రం గోదావరి కలిసే ప్లేసులు చాలామంది సాగర సంగమం అంటూ ఉంటారు. మన ఏరియాలో అంతర్వేదిలో అయితే అన్నా చెల్లిగట్టు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటి సాగర సంగమం పోలిన ఒక సంగమం అయితే ఉంది. యాక్చువల్గా ఇది సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్తో ఏర్పడిన ఒక కాలువ. చాలామంది దీన్ని నదిగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ వాళ్ళేమో ఒక పాయల్ని సముద్రంలో కలుస్తుందని చెప్తుంటారు. ఇది ఫైనల్ లొకేషన్ అనమాట. అవతల అయితే కానూరు ఊరు ఉంటుంది, అలాగే అవతల అయితే ఇంకా మంగినపూడి బీచ్ కూడా ఉంటుందన్నమాట. వీలైతే నెక్స్ట్ టార్గెట్ అయ్యేమాట మనకి. చాలామంది ఇటువంటి లొకేషన్స్ అంటే అసలు ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామంది ఇటు ఫోటోషూట్స్కి అయితే ఇటువంటి ప్లేస్కి అయితే వచ్చేస్తారు. మీరే చూడండి ఏ విధంగా ఉందో. సూర్యాస్తమయం స్పష్టంగా ఇక్కడ బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ వాటర్ వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది సాహసాలు చేయకండి, ఎందుకంటే ఇక్కడ కాలువ కాబట్టి ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎవరో కూడా స్నానం చేయకూడదు అన్నమాట. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సముద్ర తీర ప్రాంతాల్లో నది వెళ్ళి సముద్రం కలిసే ప్లేస్ అయినా కానీ కాలువ వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ కానీ ఎవరో ఇటువంటి ప్లేస్లో స్నానం చేయకూడదు. వీలైతే మీకు మెయిన్ బీచ్ ఉంటుంది కదా, బీచ్ ఏరియాలో ఒకసారి అయితే స్నానం చేయొచ్చు. ఇదే ఫైనల్ లొకేషన్ అన్నమాట. ఒకసారి వీలైతే ఇక్కడ ఉండే లొకేషన్ అంతా మీకు పైనుంచి ఒకసారి చూపిస్తాను. మొత్తం ఊరంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లొకేషన్ ఇదే. చూశారు కదండి, సముద్రంలో కలిసిపోయిన 12 వీధుల పట్టణం గురించి మీకు కొంతవరకు మాత్రమే చూపించడం జరిగింది. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలకు సమాధానాలు ఎంత వెతికినా కనిపెట్టడం కష్టతరం అవుతూ ఉంటుంది. అలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన ఈ పెదపట్నం, దీని పక్కనే ఉన్న ఇంతేరు గ్రామం గురించి వీడియోస్ చేసినప్పుడు మీకు బీచ్ సైడ్ ఉండే ఏరియా చాలా డిఫరెంట్గా ఉండడం కూడా చూపించడం జరిగింది. ఆ వీడియోలో అక్కడ ఉండే బీచ్ సైడ్ ఉండే ఇసుక నేల గురించి కూడా చూపించడం జరిగింది. నిజంగా సముద్రంలో గ్రామం ఉండేదా అని అంటే నాకు ఎందుకో ఇంతేరు పెదపట్నం పక్క పక్కన ఉండే ఈ బీచ్ సైడ్ ఉండే సముద్రంలో పరిశీలన చేస్తే ఏదైనా సమాధానాలు దొరకొచ్చేమో. ఏదేమైనా భవిష్యత్తులో ఈ పెదపట్నం అనే గ్రామం ఇంకా ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చెందాలని మనం అందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.